అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అందమైన జీవితం. రచించిన వారు గొల్లపూడి మారుతీరావు గారు. నీ ముక్కంత పొడుగ్గా లేకపోతే తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని అంది కమల 20 ఏళ్ల క్రితం. ఆ మాటకి కమల మీద కోపం రాలేదు నాకు, నా ముక్కు మీదొచ్చింది. తరువాత చాలా సంవత్సరాల పాటు నా ముక్కు మీద ద్వేషం పెరుగుతూనే ఉంది. జీవితంలో చాలా వాటితో రాజీ పడ్డాను, కానీ కమల తిరస్కారానికి కారణమైన ఈ ముక్కుని మాత్రం క్షమించలేదు. నిజానికి కమల వంటి అందగత్తెకి ఎవరినైనా తిరస్కరించే అధికారం ఉంది. మత్తుగా నిద్రపోతున్న ప్రపంచం మీద ఉదయించిన సూర్యోదయం లాంటి ముఖం, కొండలోయల్లో మంచు తెరల్ని తట్టి లేపే వెలుగు తెరలాగా, గుండె లోతుల్లో కోరికల్ని తట్టి పలకరించే చిరునవ్వు, ప్రపంచాన్ని జయించిన సామ్రాజ్ఞి చివరి తిరస్కారంలాగా టీవీగా కదలాడే కళ్ళు, ఇవే కమలకి ఆ అధికారాన్ని ఇచ్చాయనుకుంటాను. నేనే కాదు, తన్ని చూడ్డానికొచ్చిన పెళ్ళికొడుకు ముఖం మీదే ఆ జుత్తేంటి పొట్టేల్లాగా అంటే అందరూ ఏడుపు ముఖం పెట్టినా అతను చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. దానికేం, అవసరమైతే మార్చుకోవచ్చు అని ఆమెకి వినపడేలాగా అన్నాడే కానీ ఆ అవసరాన్ని అతనికి కల్పించలేదు కమల. ఇంటర్మీడియట్ రోజుల్లో కాలేజీ కుర్రాలకి ఆమె కుంటెతనం ఆట వస్తువైంది. వాళ్ళల్లరి పనులన్నింటినీ హర్షిస్తూ వీలైతే ప్రోత్సహించేది. అయితే చివరికి వాళ్ళల్లరికి తన 6 అంగుళాల జడే బలైపోయిందని ఓ చీకటి సాయంకాలం ఎవరో అబ్బాయిలు ఆమె చెయ్యి పట్టుకుని లాగి 1 గజం మేర కొంగుని కత్తిరించారని, మర్నాడు చాలామంది కుర్రాళ్ల జేబుల్లో అదే రుమాన్లా కనిపించాయని వాళ్ళ నాన్నగారు తెలుసుకున్నాక చదువు మాన్పించేశారు. అందుకు విచారించలేదు కమల. విచారిస్తే కమలెందుకవుతుంది? ఇంటి దగ్గర తీరిగ్గా గడపవలసిన రోజుల్లోనే మా ఇద్దరి బాంధవ్యం పెరిగింది. అంత అందమైన అమ్మాయి, కోరే ఏ సహాయమైనా చిటికలో చేసేసేవాడిని. మధ్యాహ్నం అందరి భోజనాలయ్యాక ఇద్దరం ఎప్పుడూ బజార్కి వెళ్లేవాళ్ళం. సాయంకాలం తరచూ బీచ్కి వెళ్లేవాళ్ళం. విసురుగా ముఖానికి కొట్టుకునే గాలిని ఎదిరిస్తూ చికిలించే కమల కళ్ళు చిలిపిగా ఏవో రహస్యాలు చెప్తుండేవి. మసక చీకటి పడేవేళ నా చెయ్యి పుచ్చుకొని ముందుకి వచ్చిపోయే కెరటాలతో ఆటలాడుకోవడం ఇప్పటికీ అందమైన కలలాగా గుర్తుకొస్తుంది. ఆమె అందాన్ని చూసి చుట్టూ ముసురుకునే కుర్రాలను చూసి భయంగా పారిపోయేది కాదు. చిరునవ్వులో తిరస్కారాన్నో, కంటి ఎరుపులో నిర్లక్ష్యాన్నో ప్రదర్శించి నా చెయ్యి పుచ్చుకొని వాళ్ల మధ్య నుంచే పరివారం ఎదుట నడిచి వెళ్లిన సామ్రాజ్ఞిలాగా నడిచిపోయేది. అప్పట్లో ఆ టీవీ దర్పం చూసి ముగ్ధుడినై ఆమెతో నడిచేవాడిని. తన అందంలో గొప్పతనం తెలుసు. అది వాళ్ళని ఎట్లా కట్టిపడేస్తుంది తెలుసు. మల్లెపువ్వుల్లో కనిపించే అమాయకమైన అందం కాదది. తాచుపాములో ద్యోతకమైన టీవీ అయిన అందం. కమలందంలో గడుసుతనం ఉంది, గర్వం ఉంది, టీవీ ఉంది, తిరుగుబాటు ఉంది. ఒకే ఒక్కసారి బీచ్ నుంచి వచ్చేటప్పుడు సంధ్య వెలుగులో ఒక మాట అన్న జ్ఞాపకం. నువ్వు చాలా అందంగా ఉంటావు కమలా. అలా ఎప్పుడూ పిలవలేదు. ఆమెని అలాంటి మాట ఆమె ముందు ఎప్పుడూ అనలేదు. నా గొంతులో వణుకు కనిపెట్టింది కావోలు. తిమ్మెరపోయి ఒక క్షణం ఆగిపోయింది. అలాంటి విషయం ఇంతవరకు ఎవరూ చెప్పలేదేమో. అది చెప్పడం ఆమెకిష్టమేమో. ఒక్కసారి వంగి 2 చేతుల్లోకి ముఖాన్ని తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆ తియ్యటి ఊపిరి నాకెంతో ఇష్టం. కిటకిటలు పెట్టే ఆ నల్లటి జుట్టు నాకిష్టం. నవ్వినప్పుడు కుడి చివర బయటికి తొంగి చూసే సన్నటి పంటి నొక్కు చాలా ఇష్టం. ఆ క్షణంలో కమల నా పట్ల కళ్ళల్లో ప్రదర్శించిన దయ, సానుభూతి ఇవాల్టికి గుర్తున్నాయి. సానుభూతి ఎందుకని చెప్పడం మరిచాను. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. కమల నాకంటే మరో 10 ఏళ్ళు పెద్ద. పెళ్ళంటే సరిగ్గా అర్థం తెలియ నా వయసులో ఓ సాయంకాలం తెల్లటి పొడవాటి మనిషి కమలని చూడ్డానికి రావడం, ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వటం, మొదటిసారిగా కమల కళ్ళల్లో తృప్తి, ప్రశంస కనిపించడం, నేను కష్టపడి కొని తెచ్చిన పువ్వులు పళ్ళు అతనితో వచ్చిన వాళ్ళందరికీ కమల పంచడం, ఆ తరువాత 2 రోజుల పాటు ఆ పొడవాటి మనిషి గురించే కమల మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ నాకు నచ్చలేదు. ఇన్నాళ్ళకి నేనేదో వస్తువు పోగొట్టుకున్నట్టు, ఆ ఆటలో ఓడిపోయినట్టు నిరుత్సాహంగా తిరిగాను. ఆ రోజుల్లో రాఘవేంద్రరావుని గుర్తు తెచ్చుకుంటే నా మటుకు నాకే ఆశ్చర్యం వేస్తుంది.
పాలరాయిలాగా తెల్లటి నునుపైన శరీరం, విశాలమైన నుదురు, నవ్వితే పెదాల్లో అందమైన వంపు, మాట్లాడితే ఆడవాళ్ల గొంతులో కనిపించే లాలిత్యం, నెమ్మది. చాలా అందమైన వాడనిపిస్తుంది. డార్జిలింగ్ ప్రాంతాల్లో జియాలజిస్టుగా పనిచేస్తున్నాడు. సెలవుల్లో వచ్చినప్పుడు ఎవరో అమ్మాయి ఉందంటే చూడటానికి వచ్చాడు. మరి నెల రోజులకి తెలిసింది వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుందని. పెళ్ళంటే అమ్మనడిగాను. అమ్మ నవ్వి, మరి 4-5 నెలల్లో కమల ఆ అబ్బాయితో వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది అంది. గుండె గొంతులో కదిలింది నాకు. అన్నం సహించలేదు. కళ్ళ వెంట నీళ్లొచ్చాయి. భోజనం కాగానే కమల వాళ్ళింటికి పరిగెత్తుకెళ్ళాను. 2 జడలు ముందేసుకొని ఏదో చదువుకుంటోంది కమల. నన్ను చూసి, ఏం బాబీ అంది. నువ్వు మొన్నొచ్చిన పొడవాటాయంతో వెళ్ళిపోతావా అన్నాను, దుఃఖాన్ని దాచుకోకుండా. ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి, అవును బాబీ అంది. నా బిక్కమొహం చూసి అంతలో నవ్వేసింది. అమ్మ కళ్ళల్లో కనిపించే దయ అప్పుడు నాకు కమల కళ్ళల్లో కనిపించింది. కానీ ఆ కళ్ళు అల్లరికి, చిలిపితనానికి అలవాటు పడ్డాయి. ఆ 2 రోజుల్లోనే కమల పెద్దదైపోయినట్టు అనిపించింది. ఇప్పుడు గెంతడం లేదు, పాటలు పాడటం లేదు. ఈ పెద్దరికం నాకు నచ్చలేదు. హఠాత్తుగా చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత చాలా రోజులు నిశ్శబ్దంగా గడిపాను. మధ్య మధ్య అమ్మని అడిగేవాడిని, కమల నన్ను పెళ్లి చేసుకుంటే మన ఇంటికొస్తుందా అని. అమ్మ నవ్వింది. మరి 1-2 సార్లు అలా అడిగితే నవ్వి, తప్పు, అలా అనకూడదు అని బుగ్గ మీద వేలితో ఒకటి వేసింది. ఇందులో తప్పేముంది? కమల నవ్వితే నాకిష్టం, పాడితే నాకిష్టం. ఏ సహాయమైనా చేశాక చాలా బాగా చేశావురా బాబీ అనే పొగడ్తకి ప్రలోభపడేవాడిని. కమలకి ఏ పువ్వులు ఇష్టమో తెలుసు, ఏ చీరలో అందంగా కనిపిస్తుందో తెలుసు. మరి ఇంత చనువు ఏం కాను? ఇక ఆగలేక పెళ్లికి 2 వారాలుందనగానే ఒకరోజు కమల తలస్నానం చేసి డాబా మీద జుత్తు ఆరపెట్టుకునే సమయంలో అడిగేశాను, నన్ను పెళ్లి చేసుకోవు అని. ఆ ప్రశ్నకి ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. చేసుకునేదాన్నే బాబీ, నీ ముక్కంత పొడుగు లేకపోతే తప్పక నిన్ను చేసుకునేదాన్ని అంది. ఆ మాట చెప్తున్నప్పుడు నిజంగా ఆమె కళ్ళల్లో నీళ్లు చూశానో లేక ఊహించుకున్నానో గుర్తులేదు. కానీ ఎప్పుడు అద్దం చూసినా కమల కళ్ళు గుర్తుకొస్తాయి. పెళ్లిలో ఎంత తృప్తితో, భక్తితో వరుని పక్క ఒదిగిపోయిన ఓ బంగారు బొమ్మ ఇప్పటికీ గుర్తే. వాళ్ళిద్దరి అందం, అన్యోన్యత చూసి ఆశ్చర్యపోయాను క్షణకాలం. గొప్ప అందగాడిని చేసుకోవాలనే అపూర్వ లక్ష్యం సిద్ధించిన తృప్తి, గర్వం ఆ క్షణంలో ఆ అగ్నిహోత్రం వెనుక గమనించాను. పెళ్ళైన నెలలోనే రాఘవేంద్రరావుతో డార్జిలింగ్కి వెళ్ళిపోయింది కమల. ఆమె తల్లి తండ్రే కాదు, స్తంభం చాటున నిలబడి కళ్ళు తుడుచుకుంటున్న నన్ను గమనిస్తూనే ఉంది కమల. ఆమె కార్చిన కన్నీళ్లలో ఓ బొట్టైనా నా మీద జాలితో అయి ఉంటుందని నా నమ్మకం. వాళ్ళింటికి రాసిన ఉత్తరంలో ఎప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటే చేసుకునేది, లేకపోతే లేదు. ఆ వయసులో కమల జ్ఞాపకాలు మరుగున పట్టానికి పెద్ద వ్యవధి అవసరం లేకపోయింది. ఉన్న ఊళ్ళో చదువు బాగా లేదని నాన్నగారు నన్ను మద్రాసులో చేర్పించారు. సెలవులకి ఇంటికొచ్చినప్పుడు ఎప్పుడైనా అటువైపు వెళ్తే కమల వచ్చి వెళ్ళిపోయిందనో, ఆ సంవత్సరం రాదనో తెలిసేది. వయసుతో పాటు ఆలోచనలు, అభిప్రాయాలు స్థిమితపడ్డాయి. అలా ప్రతిసారి వాకబు చేయటంలోనూ ఏదో ఇబ్బంది, వెగటు తోచింది. ఆ తరువాత ఆ పని మానుకున్నాను. చెట్టుకి పువ్వు తెగిన చోటు కన్నీరు కార్చిన గుర్తులాగా చిన్నప్పటి కమల జ్ఞాపకం మనస్సులో ఏమూలో మిగిలిపోయింది. దాదాపు 10 ఏళ్లు గడిచిపోయాయి. బిఏ పరీక్షలు రాసేశాక ఇళ్లకు పోయే ముందు ఓ 10 మంది విద్యార్థులం తిరుపతి వెళ్ళి అక్కడ్నుంచి చెదిరిపోదాం అనుకున్నాం. ప్రయాణం చాలా హుషారుగా సాగింది. కొండ మీదకి బస్సులో వెళ్ళటానికి ఎవ్వరూ అంగీకరించలేదు. అందుకని ఆడుతూ పాడుతూ మెట్లెక్కడం ప్రారంభించాం. యవ్వనంలో భక్తి అన్నది భగవంతుని చూసినప్పుడు మాత్రమే జ్ఞాపకం వచ్చే ఆలోచన అని అనుకుంటాను. ఎందుకంటే మిగతా యాత్రంతా వినోదంగా, విచ్చలవిడిగా సాగింది. ఆలయానికి కనుచూపు మేరలో ఆగిపోయిన కారు పక్కన నిలబడ్డ పంజాబీ అమ్మాయిని చూడగానే మాలో కొంతమంది ఆగిపోయారు. వెంటనే నవ్వుతూ కేరింతలు సాగాయి. ఆ అమ్మాయి కారు నీడపడే చోటు అటువైపు తిరిగి కూర్చుంది. ఊదా రంగు దుస్తుల్లో అప్పుడే ఈ ప్రపంచంలో కళ్ళు తెరిచిన గడ్డి పువ్వులాగా కనిపించింది. గాలికి మీద ఉన్న వల్లెవాటు రెపరెపలాడుతోంది.
మా అల్లరికి ఇటు తిరిగితే నల్లటి కళ్ళద్దాలు, విశాలమైన ముఖం తెలిసింది. నల్లద్దాల వెనుక కళ్ళు ఏ భాష మాట్లాడుతున్నాయో తెలీదు కాని మమ్మల్ని చూడగానే సన్నటి మొక్క మీద తుమ్మెద వాలిన అలసటలాగా నీరసించినట్టు కారంచు మీద కూర్చుండిపోయింది. పెదవులు నవ్వుకి తెరుచుకున్నాయి. ఇటు తిరగబోతున్న నన్ను బాబీ అనే పలకరింత ఉలిక్కి పడేటట్టు చేసింది. ఆ అమ్మాయి పిలిచిందని గుర్తుపట్టడానికి కొంతసేపు పట్టింది. నా పక్కన మిత్రులంతా తెల్లపోయారు. తెలిసినమ్మాయట్రా, సారీ అని చెవిలో ఊదారు. ఇప్పుడు నల్ల కళ్ళద్దాలు తీసేసింది. ఆ అమ్మాయి వెంటనే కమలను గుర్తుపట్టాను. నిర్ఘాంతపోయాను. ఇదేమిటి, నువ్విక్కడా అన్నాను విస్తుపోతూ. నవ్వింది. ఆయన నేను యాత్రలకి బయలుదేరాము. కారు చెడిపోయింది. ఎవరో తీసుకొస్తానని వెళ్లారు. ఒక్క క్షణం ఆగి, ఆడపిల్లల్ని ఏడ్పించినప్పుడైనా నేను జ్ఞాపకమొస్తానా బాబీ అంది. నా ముఖం ఎర్రబడింది. నువ్వని తెలీదు, ఏమీ అనుకోకు, వాళ్ళు బాధపడుతున్నారు. కానీ నాకేం బాధలేదులే. మీ నవ్వులు వింటుంటే మళ్ళీ 10 ఏళ్ళు చిన్నదాన్నైనట్టనిపించింది అంది గాలిలో తల తిప్పి. కమలకి వేషం నప్పలేదు. బాగా ఒళ్ళు చేసినట్టు కనిపించింది. లేక శరీరానికి అతుక్కుపోయిన దుస్తుల్లో అలా కనిపిస్తుందేమో మరి. ఇంకా నిండుగా చీర కట్టుకున్న 2 జడ్లమ్మాయే గుర్తు నాకు. చూపాలనుకున్న అందాన్ని దాచడంలోనే గొప్పతనం ఉందని మన దేశంలో స్త్రీలు, కవులు ఒక్కసారే గ్రహించారు. అందుకే మన సాహిత్యానికి, సౌశీల్యానికి అంత రాణింపు. కానీ ఈ బట్టబయలు కాస్త వెగటుగా, చికాకుగా ఉంది. ఏం చూస్తున్నావు? ఒళ్ళు చేశాను కదూ? అవును. ఇంకేం చెయ్యాలో తెలియక అంది పకాలను నవ్వి. నా ఆలోచనల్ని గ్రహించినట్టుంది. వల్లెవాటు నడుంకి బిగించి, ఈ బట్టలంటే ఆయనకిష్టం. ఆయనతో పాటు టూరుకు వెళ్లడం నేను అలవాటు చేసుకున్నాను అంది. ఆ ఆయన గురించి చెప్పినట్టు మాటల్లో ఆప్యాయత కంటే అధికారం, భయం కనిపించింది. ఆశ్చర్యంగా గమనిస్తుంటే ఏంటలా పిరికిగా చూస్తున్నావు? చిన్నప్పుడు మనిద్దరం స్నేహితులం. ఎప్పుడూ నా కొంగు పట్టుకు తిరిగేవాడివి నువ్వు అంది. ఇప్పుడు కొంగే లేదుగా, నువ్వు మారిపోయావు అన్నాను. ఇంతలో ఆలోచనలో పడి, అవును మారిపోయాను అంది. ఈ అలంకారాలు తనకిష్టం లేనట్టుంది. అంతలో ఆలోచనలు మర్చిపోవడానికి ప్రయత్నించి, ఈసారి సెలవులకి ఇంటికొస్తావా? ఎప్పుడొచ్చినా నువ్వు లేవనే మీ అమ్మ చెప్తుంది. నీతో చాలా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడు. ఇప్పటికైనా ఏముంది? మీరెక్కడ దిగారో చెప్తే కొండ దిగ్గానే వస్తాను అంటూ చిరునామా అడిగాను. నువ్వా? అమ్మో వద్దు, వీలైతే ఆయన్నే తీసుకుని మీ దగ్గరకు వస్తాను అని మా అడ్రస్ తీసుకుంది. ఇద్దరికీ ఏవో మాట్లాడాలనుంది. కాని మాట్లాడలేకపోతున్న సంగతి ఇద్దరికీ అర్థమవుతోంది. నా విషయంలో అందుకు కారణం వయస్సు అని తెలుస్తోంది. మరి కమల మాట్లాడలేకపోవడానికి కారణం? ముఖం మీద కనిపించేదంతా నవ్వు, తృప్తి, ఆనందం కాదని గుర్తు తెలిసిపోయింది. నా ఆలోచనలన్నింటినీ పసిగట్టినట్టుంది. ఇంక వెళ్ళు, మీ మిత్రులు ఎదురు చూస్తున్నారు అంది. నేను వెనక్కి తిరగబోతే అంతలో గుర్తొచ్చినట్టు, అన్నట్టు పెళ్ళెప్పుడు? సంబంధాలేవో వస్తున్నట్టు అమ్మ చెప్పింది. పెద్దలు చూసిన పిల్లని పెళ్లి చేసుకుంటావా? ఎవరినైనా ప్రేమించావా అంది నవ్వుతూ. మాటలు కూడా తీసుకుని అన్నాను. నా ముక్కుని అంగీకరించే అమ్మాయి దొరికే వరకు ఆగాలి. నవ్వింది. నీ ముక్కుకేం, నువ్వు అందంగానే ఉన్నావు అంది. ఆశ్చర్యం వేసింది నాకు. ఈ 10 ఏళ్లలో అందం మీద ఆమె అభిప్రాయం ఎంత మారిందా అని విస్తుపోయాను. ఇప్పుడు రాఘవేంద్రరావు ఎలా ఉన్నాడో చూడాలనిపించింది. ఆ సాయంకాలం భర్తని వెంట పెట్టుకుని మా గదికొస్తుందేమోనని ఎదురు చూశాను. కానీ ఆమె రాలేదు. ఆ తరువాత మరి 6 ఏళ్ల వరకు ఆమెను చూడటం పడలేదు. ఈ 6 ఏళ్లలో 2 విచిత్రమైన మార్పులు జరిగిపోయాయి. జీవితంలో 15 ఏళ్లు చదివిన చదువు వల్ల కాక 5 ఏళ్లు పెంచుకున్న అభిరుచి వల్ల ఉద్యోగం దొరకడం, మనసులో అందమైన భార్య కావాలని రూపుదిద్దుకుంటున్న కలని మర్చిపోయి హఠాత్తుగా ఓ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయటం, జీవితానికి పరిస్థితులతో రాజీ పడక తప్పదని చదువు, ఉద్యోగం ద్వారా గ్రహించాక వివాహం విషయంలో అటువంటి రాజీయే పడ్డానికి పూనుకునేసరికి ఆ అబ్బాయి వర్ణాంతర వివాహం చూసుకోబోతున్నాడని నాన్నగారు ఓ రోజు పరిగెత్తుకొచ్చి కోప్పడి ఏడ్చి వద్దని ఒప్పించి మరి 2 నెలలకి ఓ అమ్మాయిని చూపించి ఈమెతో బ్రతకాలని గుర్తు చేశారు. నాకు నవ్వొచ్చింది.
పళ్ళు ఊడగొట్టుకోవడానికి నేను చూసుకున్న రాయి కాదని మరొక రాయి చూపించారు. అంతే తేడా. అప్పటికే ఆశాభంగాలు చాలా గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఏర్పరిచాయి. మరో నెలలో పెళ్ళైపోయింది. అదృష్టవశాత్తు సీత మంచి పిల్ల, అయితే అందమైంది కాదు. అది కూడా అదృష్టవశాత్తూనేమో. మరో ఏడాదికి ఉద్యోగరీత్యా ఢిల్లీ ట్రైనింగ్కి వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు అమ్మ గుర్తు చేసింది. కమలా వాళ్ళు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంటున్నారని. ఉత్తరం రాయి, ఆ 10 రోజులు వాళ్ళింట్లో ఉండొచ్చు అంది. వెంటనే రాశాను. తిరుగు టపాలోనే సమాధానం వచ్చింది. కమలే స్వయంగా రాసింది. తప్పకుండా రా, కానీ ఒక్క షరతు. నీతో పాటు మీ ఆవిడ్ని తీసుకుని రావాలి. ఉత్తరం చూడగానే వస్తానని మా ఆవిడ పట్టుపట్టి కూర్చుంది. ఆడవాళ్ళకి ఆలోచన, మగవాళ్ళకి అవకాశం వస్తే ఇక ఆ పనికి విరపించడం అంటూ ఉండదు. తప్పనిసరిగా ఇద్దరం బయలుదేరాం. మా ఆవిడని చూడగానే ఆప్యాయంగా 2 చేతుల్ని తన చేతుల్లో తీసుకొని పలకరించింది కమల. ఆయన స్నానం చేస్తున్నారు, రండి అని సామాన్లు అందుకుంది. ఒక్క క్షణంలో ఇద్దరికీ కాఫీ అందించింది. నా పక్కకొచ్చి, మంచి పిల్లనే చేసుకున్నావే దొంగ అంది. సీత వినకుండా. నాకంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. మరో క్షణంలో రాఘవేంద్రరావు వచ్చాడు. ఆయన్ని చూసి 16 ఏళ్ళయింది. వెంటనే పోల్చుకోలేకపోయాను. జుత్తు దాదాపు ఊడి బట్టతలైపోయింది. బుగ్గలు ఉబ్బినట్టయి, పెదవులు మరీ దలసరిగా కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా కళ్ళు ఎర్రగా తెలుస్తున్నాయి. నన్ను అతను పోల్చుకోలేకపోయాడు. బాబీ అండి, మన పెళ్లికి 10 ఏళ్లవాడు అని మా ఆవిడ వైపు తిరిగి, మీ ఆయన చాలా గడుసువాడమ్మా. ఆ రోజుల్లోనే నన్ను పెళ్లి చేసుకోమని వెంటపడేవాడు. గుక్క తిప్పుకోకుండా నవ్వింది. సీత సిగ్గుపడింది. నా ముఖం ఎర్రగా అయింది. రాఘవేంద్రరావుకి ఈ పరిహాసం నచ్చనట్టుంది. నాకు ఆఫీస్ వేళయింది అని నా వైపు తిరిగి, రెస్ట్ తీసుకోండి, రాత్రి మాట్లాడుకుందాం అని గదిలోకి వెళ్ళిపోయాడు. ఇంత నవ్వుతున్న కమల పిల్లయిపోయింది. మాస్టారు పేముబెత్తం రుచి తెలిసిన విద్యార్థిలాగా అతని వెనక గదిలోకి నడిచింది. అతను వెళ్లే వరకు మళ్ళీ మా వైపు చూడనే లేదు. మేము మా సామాన్ల గొడవలో పడ్డాం. మేము వచ్చినప్పుడు తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం తప్పిస్తే నిజ జీవితంలో అది లోపించినట్టు ఆ క్షణంలో పసిగట్టాను. కమలకేమీ వయసు మించిపోలేదు. కానీ అమితమైన భారాన్ని మోసిన అలసట కళ్ళ కింద నీడల్లో తెలిసాయి. మనిషి నీరసం అనిపిస్తుంది. గాలిపోయిన బెలూన్లో మడతల్లాంటివి ముఖం మీద అక్కడక్కడ కనిపించాయి. ఇల్లు చాలా విశాలంగా, చాలా శుభ్రంగా ఉంది. కానీ ఎక్కడా పిల్లలలికిడి లేదు. కమల జీవితంలోనూ మనస్సులోనూ ఒంటరేనేమో. మేం రావడం ఆవిడికి పెద్ద మార్పులాగా ఉంది. మాతో పాటు అన్ని చోట్లకి వచ్చింది. హుషారుగా అన్నీ చూసింది. అప్పుడే నాకు విషయం అర్థమైంది. 3 ఏళ్ల నుండి అక్కడుంటున్నా ఒక్కసారి కూడా ఇవేమీ ఆమె చూడలేదని. ఆశ్చర్యం కలిగింది. ట్రైనింగ్ మరి 4 రోజుల్లో అయిపోతుందనగా మధ్యలో ఆదివారం వచ్చింది. ఆ రోజు తాజ్ మహల్ చూడాలని అనుకున్నాం. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా. ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ ఏర్పాట్లు చేస్తోంది కమల. మీ ఆయన్ని రమ్మను అన్నాను. చెంపపెట్టు తగిలినట్టు తుల్లిపడి అంతలోనే నవ్వి, ఆయనకి తీరుకుండదు, పోనిద్దు అంది ముఖం తప్పించుకొని. బాగుండదని బయలుదేరే ముందు రాత్రి నేనే అడిగాను, మీరు రాకూడదా అని. నేను అంటే కమల వస్తుందా అన్నాడు. ప్రశ్నకి బిత్తరపోయాను. ఇంతలో నవ్వి తాజ్మహల్ చరిత్రకి ఒక గుర్తు, నాకేమీ కాదు, నేను కళాకారుడిని కాను, ఐఎమ్ సారీ, నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. ఏ విషయమైనా ఖండితమైన అభిప్రాయము కలవాడిగా తన అభిప్రాయాన్ని ఖండించే హక్కు ఎవరికీ లేదన్నట్టుగా అతనికి విశ్వాసం ఉన్నట్టు ఆ మాటల్లో గ్రహించాను. విచిత్రం, తెల్లవారుజామున లేస్తూనే తను రావటం లేదని చెప్పేసింది కమల. మేమిద్దరం నిర్ఘాంతపోయాం. అదేం, అంతలో నీ మనసు మారిపోయిందే అన్నాను నేను ఆశ్చర్యంగా. జవాబుగా సీతముఖం చూసి నవ్వింది కమల. నీకేం తెలుస్తుంది బాబు, నువ్వు మగాడివి. ఆ ప్రశ్న మీ ఆవిడ అడిగిందేమో చూడు అంది. అయినా చూడకపోతే ఏం మునిగిపోతుంది, మీరెళ్ళి రండి అంది మళ్ళీ. ఇంత జరిగాక వెళ్లడంలో ఉత్సాహం చచ్చిపోయినా సరే బయలుదేరాం. రాత్రికి తిరిగొచ్చేసరికి 12 దాటింది. మా పిలుపు వినటంతో కాచు కూర్చున్నట్టు తలుపు తీసింది కమల. మేం లోపలికి రాగానే గుసగుసగా, నెమ్మదిగా, ఆయన పడుకున్నారు అని మెల్లగా మా గదివైపు నడిపించింది చెయ్యి పుచ్చుకొని. ఆ గొంతులో భర్త పట్ల భయం, విశ్వాసం చూసి ఆశ్చర్యమేసింది.
అంతా చీకటి. ప్రయాణం బాగా జరిగిందా? అంది రహస్యంగా. ఆ అన్నాను. పడుకోండి, ఉదయం మాట్లాడుకుందాం అంది వెనక్కి తిరుగుతూ. ఆమెలో ఏదో లోపాన్ని హఠాత్తుగా పసిగట్టాను. పొద్దుటి వ్యక్తికి ఇప్పటి వ్యక్తికి తేడా కనిపించింది. నిద్ర రాక అటూ ఇటూ దొర్లుతుంటే బాత్రూంలో లైటు వెలిగింది. అప్పటికే సీత ఒళ్ళు మరిచి నిద్రపోతోంది. ఎవరిదో ఏడుపు. బరువుగా ఊపిరి తెలిసింది. మెల్లిగా లేచి గది బయటకొచ్చాను. బాత్రూంలోని దీపం చారలో కమలని గుర్తుపట్టాను. అంతేకాదు, ఆమె నుదుటి మీద రక్తాన్ని గుర్తుపట్టాను. కమలా అన్నాను భయభ్రాంతుడినయ్యి. ఆ కేకకి తల మీద పిడుగుపడ్డట్టయి ఒక్కసారి వచ్చి నా నోరు మూసింది. మెల్లగా మాట్లాడు, ఆయన ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. నువ్విప్పుడు లేచావే అంది, గొంతు మామూలుగా ఉంచాలని ప్రయత్నిస్తూ. ఏంటిది? నుదుటికి రక్తమేంటి అన్నాను. ఎంతసేపు మాట్లాడలేదు కమల. కాసేపటికి ఎంత బ్రాందీ సీసాలైతే మాత్రం అంత గట్టివెందుకు బాబూ అంది. ఒళ్ళు జల్దరించింది నాకు. తాగాడా? సీసాతో కొట్టాడా? నవ్వింది. ఏ, కొట్టడానికి అధికారం లేదా భర్తకి? తెల్లబోయాను. ఎందుకు అని అడగ్గానే, కారణం ఏ ఆడది చెప్పదు బాబీ, నువ్వడక్కూడదు. ఇప్పుడు నువ్వు లేచావు, లేకపోతే నీకు దొరికేదాన్ని కాదు. ఎవరితో అనకే అని చెయ్యి పట్టుకుంది. చచ్చా అన్నాను. ఆలోచించిన కొద్దీ రాఘవేంద్రరావు మీద కసి, కమల పరిస్థితి మీద జాలి పెనవేసుకున్నాయి. నేను ఆలోచిస్తున్నానని కనిపెట్టింది కావోలు. నువ్వు కూడా మీ ఆవిడ్ని కొడతావా అంది. ఉదాసీనంగా అన్నాను. నాకు అందం లేదుగా, పెళ్ళాన్ని కొట్టే అర్హత లేదు. ఆ మాట చెల్లున తగిలినట్టుంది. చీకట్లో నిర్ఘాంతపోయి చూసింది. బయలుదేరే ముందు కొత్త చీరతో సీతని సత్కరించింది. త్వరగా అబ్బాయినెత్తుకోవాలి సుమా అని చెవ్విలో మెల్లగా అంది. ఆ మాటలో ఎదుటి వ్యక్తికి ఆదేశం కన్నా తన పరిస్థితి పట్ల అసంతృప్తి తోచి జాలేసింది నాకు. గుమ్మం దగ్గర దిగబోతుంటే చిన్నపిల్లాడిని లాగినట్టు వెనక్కి లాగి, మంచి పిల్ల, జాగ్రత్తగా చూసుకో అంది. అనుకోకుండా అన్నాను. మంచిదైతేనేం, అందగత్తె కాదు. చర్రున కోపం తెచ్చుకుంది. ఆ మందానికేం, చిలకలాంటి పిల్ల. నవ్వు రాలేదు నాకు. అందంలో రాజీకి కమల మరో మెట్టు దిగొచ్చినందుకు ఆశ్చర్యమేసింది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఓ స్నేహితుడి పెళ్లిలో తటస్థపడింది కమల. నలుగురితో కబుర్లు చెప్పుకుంటూ పెళ్లి పందిట్లో ఓ మూల చేరిన నన్ను వెతుక్కుంటూ ఓ కుర్రాడొచ్చాడు. బాబీ మీరేనా అంటూ. తలూపాను. అయితే ఒక ఆవిడ మీతో మాట్లాడాలంటుంది. బయట గేటు దగ్గర నిలబడింది. నేను ఆశ్చర్యపోయాను. దగ్గర్లోనే కూర్చున్న మా ఆవిడికి ఆ మాటలు వినిపించినట్లున్నాయి. అప్పుడే అనుమానంతో నా వైపు చూస్తోంది. లేచాను. గేటు నానుకొని కమల నిలబడుంది. నేను ఆశ్చర్యపట్టం చూసి, ఏం వింతగా ఉందా? నిన్ను చూసి నేను ఆశ్చర్యపోయాను అంది. పెళ్ళికొడుకు తండ్రి మా ఆయన ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. 3 ఏళ్లయిందొచ్చి. నువ్వెందుకొచ్చావిక్కడికి అంది. మనిషిలో ఇదివరకటి ఉత్సాహం లేదు, కానీ ఇదివరకటి ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదు. పెద్ద మనిషిలాగా నిండుగా, ప్రేమగా, నిలకడగా మాట్లాడటం అలవాటయింది. ఇదివరకటి కంటే బాగా చిక్కింది. కనతల దగ్గర జుత్తు తెల్లబడుతోంది. నేను సూటిగా గమనించడం చూసి, ఇక్కడే నన్నలా చూస్తూ నిలబడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారు. మీ ఆవిడ్ని తీసుకుని మా ఇంటికి రాకూడదు ఒకసారి అంది. ఇంటి గుర్తులు చెప్పింది. రా, చాలా విచిత్రాలు చూపిస్తాను. ఇంక వెళ్ళాలి, అబ్బాయి లేచి ఏడుస్తాడు. నా కళ్ళల్లో ఆశ్చర్యాన్ని గమనించి నవ్వేసి, అన్నట్టు మా వాడిని చూడలేదు కదా నువ్వు, చూద్దువు గాని అంది. 2 చేతులతో బర్మాముడిలో గులాబీని సరిచేసుకుంటూ. నా చెయ్యి పట్టుకుని బీచ్కి ఆడుతూ పాడుతూ నడిచే కమలకి, నిండైన పరిపూర్ణతను సాధించిన ఈ మాతృమూర్తికి పోలికలు వెతకడం ప్రయత్నించేలోగా వెళ్ళిపోయింది. నడిచిపోతుంటే చూస్తూ మనిషిలో ఇంకా టీవీ పోలేదనుకున్నాను. మరో ఆదివారం తీరిక చేసుకుని నేను మా ఆవిడ కమల ఇంటికి వెళ్ళాం. ముందు వసారాలో కూర్చున్న వ్యక్తిని గాని, అతని ముందు ఆడుకుంటున్న 3 ఏళ్ల కుర్రాన్ని గాని పోల్చుకోలేకపోయాను. కమల లోపల నుంచి వచ్చి భర్తకి నన్ను గుర్తు చేయబోయేసరికి రాఘవేంద్రరావుని గుర్తుపట్టి నిర్ఘాంతపోయాను. కుడికన్ను దగ్గర్నుంచి చెవి వరకు చీరుకుపోయినట్టున్న పెద్ద మచ్చ. చూసేటప్పుడు కన్ను కూడా దృష్టి తప్పినట్టనిపిస్తుంది. ఎడమ చెయ్యి సరిగ్గా పనిచేయనట్టుంది. వంకర తెలుస్తుంది. శరీరం మరింత బరువైంది.
తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. మనిషి మాటలో ఇదివరకటి సూటిదనం, నిర్భయం లేదు. ఇప్పుడు తరచూ నవ్వుతున్నాడు. జీవితంలో ఓటమి వల్లనో, కష్టసుఖాల అవగాహన వల్లనో కాస్త మెత్తపడ్డాడు. ఇది రాఘవేంద్రరావులో ఊహించని పెద్ద మార్పు. తెల్లబోయి కమల వైపు చూస్తే మాట్లాడకు అని సంజ్ఞ చేసింది. రాఘవేంద్రరావు నా ఉద్యోగం విషయాలన్నీ తీరిగ్గా అడిగాడు. తన ప్రమోషన్లు, బదిలీలు, టూర్ల గురించి చెప్పాడు. మాట్లాడుతూ చాలాసేపు కూర్చున్నాను. కమల మా ఆవిడతో గంటకు పైగా కబుర్లేసుకుంది. వస్తానని లేచి లోపలికి నడిచాను. మీ ఆవిడ ముఖం కడుక్కుంటోంది. దొంగ, పిల్లలని చెప్పవేం? ఇద్దరటగా అంది కమల. అవును, మా మామగారి దగ్గరున్నారు అన్నాను. కాస్తాగి ఏమైంది మీ ఆయనకి అన్నాను ఆతృతగా. 3 ఏళ్ల క్రితం కాన్పూర్ దగ్గర జీప్ యాక్సిడెంట్ అయింది. తల పగిలేదే, కొద్దిలో తప్పింది. ఆ తర్వాత 4 నెలలు ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడే ఈ బదిలీ వచ్చింది. చెప్పేటప్పుడు ఎక్కడా అసంతృప్తి, దుఃఖం ఆమె కంఠంలో ధ్వనించలేదు. ఉండబట్టక కసిగా ఓ ప్రశ్న వేశాను. ఎలా బ్రతుకుతున్నావు ఇటువంటి కురూపితో? తెలివి తక్కువ వాడిని క్షమించినట్టు చూసి పకాలను నవ్వింది. నోర్మొయ్, మీ ఆవిడ వింటుంది. వింటే ఆయనతో బ్రతకడం నిజంగా నాకు ఇష్టం లేదేమో అనుకుంటుంది అంది. అంతలో మాట మార్చి, మా బాబుని చూశావా? మధు వీడి పేరు అంది. చూశాను. సన్నగా, పీలగా, ఒంట్లో ప్రాణం లేనట్టు నీరసంగా ఉన్నాడు. పెద్ద జుత్తు, చిన్న నోరు. 3 ఏళ్ళొచ్చినా మాటలు రాలేదు. ఏమైనా వాడిలో అందం కనిపించలేదు. ఆ మాటే అన్నాను. మీ ఇద్దరి పోలిక రాలేదు. మళ్ళీ పక్కున నవ్వింది. ఏమైనా ఆయన పోలిక రాలేదు. అదే అదృష్టం. నేను తెల్లబోతే అన్నిటికీ అలా అర్థాలు తీయకూడదు. వీడు పుట్టాక నాకేం హద్దుల్లేవు అని ఆప్యాయంగా వాడిని అక్కున చేర్చుకుంది. ఆలోచిస్తూ మా ఆవిడతో నడిచాను. చిన్నప్పటి గర్వం, తిరుగుబాటులో కన్నా ఈ దయా ప్రేమలో ఇంకా అందంగా కనిపించింది కమల. లేక అందం మారలేదేమో, అందాన్ని చూసే దృష్టిలోనేనేమో ఈ మార్పంతా. రాఘవేంద్రరావులో అందం చెరిగిపోయినా కమల ఆలోచనలో మొదటి అందపు ముద్ర చెరిగిపోలేదు. నా అందంలో మార్పు లేకపోయినా నా అందాన్ని గురించి ఆమె అభిప్రాయంలో మార్పు తెచ్చుకుంది. సీతలో అందం లేకపోయినా ఆమె స్వభావంలో, బ్రతకటంలో ఉన్న అందంతో సరిపెట్టుకుంది. మరి ఆ పసివాడిలో అందం? తండ్రి పోలికలు లేని కారణాన ఆ గుణాల్ని పునికి పుచ్చుకోడన్న ఆశలు, అన్నిటికీ మించి తన కొడుకన్న ఆప్యాయతలోని అందమేమో అది. ఆలోచనల మీద ఆలోచనలు పేరుకుంటున్నాయి. కళ్ళ ముందు వృద్ధాప్యం ఆవరించుకుంటున్న స్త్రీమూర్తిని ఊహించుకుంటూ అందం తన విశ్వరూపాన్ని కమలలో ప్రదర్శించిందనుకున్నాను. అందానికి అర్థం కాలంతో పాటు, వయసు పరిస్థితులతో పాటు మారుతూ ఉంటుంది. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.